శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం విశాఖ నక్షత్రం. ఈరోజు జన్మరాశిలో సంచరిస్తున్న చంద్రుడు గురువు చే చూడబడడం, అలాగే తృతీయ రాశిలో ఉన్న కుజుడు రాహు చే చూడబడడం, 9వ స్థానాన్ని కూడా చూడడం. ఆ కుజుడు యొక్క ఫలితం 4, 7, 8 దశమ స్థానంలో చూడడం వల్ల ఉద్యోగ రీతిగా చేస్తున్న వారికి ధనం రావాల్సిన చోట ఇబ్బందికరం జరుగును. ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఈరోజు శనిదేవుడి యొక్క పరిహారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. దానివల్ల తులారాశి వారికి ధనం ఇబ్బందికరం జరిగిన వారికి ఉపశమనం దొరకాలి అంటే ఈ కుజుడిని శాంతించినప్పుడే మీకు పరిహారం అనేది జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం 9 ప్రదర్శనలు లేక 27 ప్రదర్శనలు చేసిన తర్వాత మీకు ధనం ఇబ్బందులు కలిగించి రావలసిన ధనం రాలేని వారికి ఈ ప్రయత్నం చేసిన వారికి ధన ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు జరిగిన వారికి తిరిగి మంచి స్థాయికి ఎదగాలని ఉన్న వారికి ఈ దేవాలయంలో వెళ్ళి ప్రదర్శనం చేయడం వల్ల కుజుడు శాంతింపబడటం, అలాగే మనోకారకుడు 6వ స్థానాధిపతిలో రాహుచే ఈ కుజుడు చూపు వల్లనే మీరు ఉద్రేకంతో డబ్బులు ఎదుటి వారికి వాగ్దానం ఇచ్చి డబ్బులుని ఇవ్వడం వల్ల మోసగించబడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తుల విలువ మాట్లాడుకొని ఒకసారి మాట్లాడుకున్న ధనానికి మళ్ళా తరువాత మాట్లాడుకున్న ధనానికి నష్టపరిహారం అనేది ఉండడం జరుగుతుంది. అత్యంత జాగ్రత్తగా ఈ కుజుడిని శాంతింప తర్వాతనే మీరు మెరుగైన ఫలితం అనేది కనబడబోతుంది. ఈరోజు విశాఖ నక్షత్రం వల్ల చాలా గురువు యొక్క నక్షత్రం. ఎక్కడ కానీ ఆయన చాలా డిసిప్లైన్గా, ఎక్కువగా క్రమశిక్షణ, అలాగే ఎక్కువ దైవ అనుగ్రహ పూజలు చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే గురువు చంద్రుడు కలయిక ఉండడం వల్ల గజకేసరి యోగం ఉంటుంది. ఎక్కువగా స్త్రీలకి సంబంధించిన వాళ్ళకి అత్యంత శుభకరమైన రోజు ఈరోజు. అత్తగారి ఇంటి నుండి ధనం కానీ స్థిరాస్తులు కానీ ఇంటికి యజమానికి వచ్చి చేరడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అత్తగారి ఇంటిలో గొప్పగా పోయిన అల్లుడికి మంచి సౌకర్యమైన విందు వినోదముతో ఈరోజు చూసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందువల్ల అంటే చంద్రుడు మనసుకారకుడు జన్మరాశిలో ఉన్నప్పుడు మనం ఇతరుల చోటికి వెళ్ళి అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు సకల భోగభాగ్యాలు ఈరోజు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు విద్య విషయంలో పిల్లలని అత్యంత జాగ్రత్తగా వాళ్ళ విషయాల్లో మీరు మంచి చదువుని ఎంచుకొని ఇతరుల దగ్గర మీరు సలహాలు తీసుకొని విద్య విషయంలో ముందుకు తీసుకుని వెళ్ళిన వారికి కుటుంబంలో పిల్లలకి ఉద్యోగము విద్య 2 కలిసి వచ్చిన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు తులారాశి వారికి. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు శుభకరమైనది. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది. పై అధికారుల దగ్గర ఈరోజు శ్రమ పడిన కొన్ని విషయాల్లో గుర్తింపు కలగడానికి అవకాశాలు ఉంటుంది. అలాగే మనతో కానీ మన దగ్గర కానీ పనిచేస్తున్న వాళ్ళు కానీ కొద్దిగా పొగడతలు ఎక్కువగా చేయడం వల్ల మీరు మనసులో ఆనందంగా సంతోషకరమైన భావాలు కలిగి ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అత్యంత జాగ్రత్తగా ఉద్యోగంలో శ్రమతో కూడిన పనులు ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో నలత ఏర్పడడం వల్ల ఉద్యోగ విషయంలో ఇబ్బందికరం జరగడానికి అవకాశం ఉండడం వల్ల మనసు ప్రశాంతత ఏర్పరచుకోవడానికి దైవ అనుగ్రహ పూజలు చేయండి. అలాగే ఈరోజు మీకు మనసులో గందరగోళంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు మీకు గుర్తుండడం వల్ల ఎక్కువగా మానసిక ఒత్తిడితో ఉంటారు. భార్యాభర్తలతో ఐకమత్యంగా ఉండండి. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు తులారాశి వారికి శుభప్రదమైన రోజు. వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు అన్నదమ్ములతో ఆనందకరంగా ఉంటారు. వాళ్ళ కుటుంబముతో సంతోషకరంగా గడపడానికి ఈ రోజు వాళ్లకు ఒక సంతోషకరమైన రోజు.
అలాగే స్త్రీలు ఏ కార్యక్రమాల్లో అయినా ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు. వాళ్ళు వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రీతిగా కానీ మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ మాటలు విని ఇబ్బందులు కలిగించుకున్న స్త్రీలకి అత్యంత జాగ్రత్త లేకపోతే కుటుంబంలో మానసిక ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇతర స్త్రీలు మీకు అబద్ధాలతో మీ యొక్క కుటుంబంలో ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు ఇలాంటిదంటే మాయ రాహువు వల్లనే మీకు శత్రువులు ఏర్పడతారు. అందువల్ల ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. రాగి చెట్టు, వేప చెట్టు దేవుడి యొక్క నాగలు దేవుడి యొక్క దగ్గర ప్రదర్శనలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రశాంతంగా మనకు అత్యంత జాగ్రత్త కలిగిన ఈ విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈరోజు సంతోషకరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బంధువులు, స్నేహితులు కలుస్తారు. వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి మీ మనోబలం, మీ మనసులో ఉన్న బాధలను తొలగించుకునే రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది. ఈ రోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితమైన రోజు. అలాగే అశుభ గ్రహాల యొక్క ఫలితాన్ని దైవ అనుగ్రహ పూజల ద్వారా తొలగించుకోండి. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.